నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇది ఒక నాన్ పొలిటికల్, సీరియస్, సెన్సిబుల్ సబ్జెక్ట్ మ్యాటర్. ప్యూర్లీ ప్రొఫెషనల్ గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సబ్జెక్ట్ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు. తెలంగాణ హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ఆయన ముందు ఉచిత పథకాలు మరియు సంక్షేమ ఫలాలు దుర్వినియోగంపై కొనసాగుతున్న విచారణ సందర్భంగా న్యాయస్థానం అత్యంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఒక పిటిషన్పై విచారణ వేళ గౌరవనీయమైనటువంటి న్యాయమూర్తుల బెంచ్ నుంచి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. పెద్ద చర్చ, రచ్చ జరుగుతోంది. వాళ్ళ వ్యాఖ్యలు ఏంటంటే, చేతిలో లక్షల విలువైన ఐఫోన్, తిరగటానికి 1,50,000 విలువైన పల్సర్ బైకు, కానీ నిల్చునేది ఉచిత రేషన్ బియ్యం క్యూ లైన్లో. కూర్చుంటే డబ్బులు, నుంచుంటే డబ్బులు. మరి ఇక ప్రజలు పని చేయాల్సిన అవసరం ఏముంది? కూర్చుంటే డబ్బులు, నిలబడితే డబ్బులు, ఏం చేయబడితే డబ్బులు. కొన్ని నిజాయితీగా పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని ఉచిత బియ్యం పట్టుకుని పోతున్నారు. ఎంత పట్టిన పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో? చెప్తే ఎవరికైనా, మనందరం కూడా, నేను కరోనా కాబట్టి. ఒక్క జడ్జి గారే కాదు ఈ మాటలు అన్నది. గతంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు సైతం ఇదే ఉచిత సంస్కృతిపై దేశాన్ని నాశనం చేస్తున్నాయి అని చాలా సందర్భాల్లో ఆయన కూడా వ్యాఖ్యానం చేశారు. న్యాయస్థానం బెంచ్ నుంచి వచ్చినటువంటి ఈ మౌఖిక వ్యాఖ్యలు, అంటే ఓరల్ అబ్జర్వేషన్స్, ఉచిత పథకాల పేరుతో వ్యవస్థ ఎంతలా దిగజారిపోతుందో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ కీలక విచారణ సందర్భంలో కోర్టు లేవనెత్తినటువంటి అంశాలు బయటికి వచ్చిన వాటిల్లో 1.05 కోట్ల తెల్ల రేషన్ కార్డుల షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది. హైకోర్టు కేసు నేపథ్యం, ఈ వ్యాఖ్యలు, కోర్టు హీరింగ్ రిమార్క్స్, కాంటెస్ట్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే, సంక్షేమ పథకాల దుర్వినియోగం మరియు దరఖాస్తులపై విచారణ జరుపుతున్న సందర్భంలో ఈ జస్టిస్, ఈ న్యాయస్థానం కఠినమైన ప్రశ్నలను వదిలింది. అర్హత ఉన్న పేదవాడిని ఆదుకోవటం, నిజంగా అర్హత ఉండి పేదవాడైతే రాజ్యాంగబద్ధమైన సంక్షేమమైన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు జరుగుతుందేంటి? కష్టపడకుండా ఉచితంగా అన్నీ ఇస్తుంటే సమాజంలో శ్రమించే తత్వమే దెబ్బతింటుంది అని జడ్జి గారు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం లేస్తే కష్టపడి నలుగురికి ఉపాధి చూపించాలా లేదా ఉపాధి పొందాలా అన్న ఆలోచన స్థానంలో, ఆ ఆలోచన చేయవలసిన ప్లేస్లో ప్రభుత్వం మన అకౌంట్లో ఉచితంగా ఎంత వేస్తుంది, రేషన్ షాపులో ఉచితంగా ఈరోజు ఏమిస్తున్నారు అని ఎదురు చూసే మనస్తత్వం పెరిగిపోతా ఉంది ప్రజల్లో. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని న్యాయస్థానం జడ్జెస్ వ్యాఖ్యానించారు. 1.05 కోట్ల తెల్ల రేషన్ కార్డు మిస్టరీ ఏంటి? దీన్ని ఒక్కసారి మనం డీప్ డేటా డ్రైవ్ అనాలిసిస్ చేసినట్టయితే, న్యాయస్థానంలో విచారణ అప్పుడు ముందుకు వచ్చినటువంటి డేటా మరియు ఈ క్యాలిక్యులేషన్స్ వింటే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపుగా 1,25,00,000. కానీ ప్రభుత్వం రికార్డులో తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాల సంఖ్య ఎంతో తెలుసా? 1,25,00,000లో నుంచి 1,05,00,000 కుటుంబాలు. ఆశ్చర్యంగా లేదు? అంటే లెక్క ప్రకారం రాష్ట్ర జనాభాలో దాదాపుగా 85% పేదరికంలో ఉన్నారు అని ప్రభుత్వం చెప్తుంది. 1,25,00,000 కుటుంబాలు ఉంటే 1,05,00,000 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? ఇది సాధ్యమేనా? చేతిలో ఐఫోన్ పట్టుకుంటారు, ఖరీదైన పల్సర్ బైకులు, కారుల్లో వచ్చి ఉచిత బియ్యం తీసుకెళ్తున్న పరిస్థితి మన కళ్ళెదురే కనిపిస్తా ఉంటే, ఈ 1.05 కోట్ల కార్డులలో అర్హులెందరు, అనర్హులెందరు? సరైన డేటా ప్రాసెస్, ఆధార్ వెరిఫికేషన్ లేకుండా ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం తెల్ల రేషన్ కార్డు పంపిణీ చేయటం వల్లే నిజమైన పేదవాడికి దక్కవలసినటువంటి సంక్షేమం నాణ్యత లేక అనర్హుల పాలవుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఈ జడ్జి గారితో పాటు, ఈ కామెంట్స్తో పాటుగా గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి వ్యాఖ్యల రెఫరెన్స్ బోర్డర్ యాంగిల్, నేషనల్ స్కేల్లో మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఈ ఉచిత సంస్కృతి గురించి ఆలోచిస్తున్నది కేవలం ఒక్క జడ్జి గారు, ఈ కోర్టులో ఈ జస్టిస్ మాత్రమే కాదు. గతంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్స్లో
పబ్లిక్ మీటింగ్స్లో ఉచిత పథకాల పైన అత్యంత ఘాటైన హెచ్చరికలు, వ్యాఖ్యలు కూడా చేశారు. మనం చూసాం గతంలో. అంటే ఉచితాలు ఇవ్వటం అంటే ప్రజలను ఉపాధి వైపు కాకుండా సోమరులుగా మార్చటమే. ఉప్పు, పప్పు ఉచితంగా ఇస్తే ప్రజలకి పని చేయాలన్న తపన ఎలా వస్తుంది? పని చేయాల్సిన అవసరమే ఉంది అసలు? ఉచిత పథకాల పోటీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని వెంకయ్య నాయుడు గారు బహిరంగ సమావేశాల్లో చాలా సందర్భాల్లో మాట్లాడినవి కూడా మనకు గుర్తుంది. అంతేకాదు, ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ పాయింట్. సుప్రీంకోర్టు కూడా రేషనల్ ఫ్రీబీస్ వర్సెస్ ఇర్రేషనల్ ఫ్రీబీస్, అంటే అవసరమైన సంక్షేమం వర్సెస్ వినాశకరమైన ఉచితాలు, దీనిపైన స్పష్టంగా ఒక గీత గీయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గతంలోనే సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. అంటే దేశవ్యాప్తంగా మేధావులు, న్యాయ కోవిదులు, మాజీ పాలకులు అందరూ కూడా ఈ ఫ్రీ బీస్ ఉచితాల కల్చర్ వల్ల దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది అని ముక్త కంఠంతో చాలా సందర్భాల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు జడ్జి గారు మాట్లాడిన మాటల్లో ఇంకొక మాట కూడా ఉంది. కూలీల కొరత, రైతాంగానికి మరణ శాసనం, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి మైగ్రెంట్ లేబర్ షిఫ్ట్. ఈ ఉచితాల వల్ల నేరుగా దెబ్బతిన్న అతిపెద్ద రంగంలో ఒకటి వ్యవసాయ రంగం. చాలా ప్రధానమైన రంగం, చాలా పెద్ద రంగం. నెల తిరిగేసరికి ఉచితంగా బియ్యం అకౌంట్లో డబ్బులు నగదు బదిలీ పడటంతో స్థానికంగా వ్యవసాయ పనులకు వచ్చే కూలీల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. ఫలితంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రైతు ఏ దుస్థితికి దిగజారాడో తెలుసా? వరి నాట్లు వేయాలన్నా, పంట కోతలు కోయాలన్నా బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లలో, బస్సుల్లో కూలీల్ని తెచ్చుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఇది గ్రౌండ్ రియాలిటీ. వ్యవసాయ రంగం మీద పడిన వ్యవహారం. మన దగ్గర స్థానికంగా పన్నులున్నా, కూలీ రేట్లు పెంచినా రావటానికి ఇష్టపడని పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాలే కదా ఈ శ్రమ సంస్కృతిని చంపేశాయి. ఇది రైతుకి మరణ శాసనం కాకపోతే ఇంకేంటి? మరి రైతు వెన్నుముక్క కదా. గ్రామాలకు పోతే రైతులు ఏడుస్తున్నారండి. పనికి ఎవరు రావట్లేదు. నేను రైతులేం కదా, ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరి విమర్శించట్లేదు. ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఎవరు? ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలీలు వస్తారు. మన వాళ్ళు ఎవరు పని చేయట్లేదు. చెప్పండి. ఇంకొక పాయింట్ జడ్జి గారు మాట్లాడుతూ 89,000 కోట్ల బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్ అంటే ఫైనాన్షియల్ బ్యాంక్రప్టీ ఫ్యూచర్ జనరేషన్ గురించి జడ్జి గారు కామెంట్ చేశారు. ఇక ఆర్థిక కోణంలో చూసినట్టయితే భయంతో ఆశ్చర్యం వేసిన అంశం ఏంటంటే కేవలం ఉచిత పథకాల కోసం ప్రతి సంవత్సరం 89,000 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఒక్కసారి సీరియస్గా ఆలోచించండి. ఈ 1,000 కోట్ల రూపాయలు ఉచితాల వల్ల రాష్ట్రంలో కొత్తగా ఒక పరిశ్రమ వచ్చిందా? నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయా? దీనికంటే కూడా రహదారులు గుంతల మయమై మరమ్మతులకు నిధులు లేని పరిస్థితి ఏర్పడింది కదా. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు పూర్తిగా అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది కదా. ప్రాజెక్టులు పూర్తి కావటానికి పైసలు లేని పరిస్థితి ఏర్పడింది కదా. ఆదాయం పెంచుకునే మార్గాలు చూపించకుండా ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి ఉచితాలు పంచుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఈ అప్పుల వడ్డీలు కట్టడానికి కూడా మళ్ళీ అప్పు చేయవలసి వస్తుంది. ఇది ఒక భయంకరమైన దివాలా తీసే స్థితికి ఏ రాష్ట్రమైనా వెళ్తుంది అనేది జస్టిస్ కోర్టులో మాట్లాడిన తీవ్రమైన వ్యాఖ్యలు. 1,15,00,000 కుటుంబాల 1,03,00,00,000 కుటుంబాలకు తెలకాట్లేకపోతే ఈ దేశాన్ని ఎవరు నడుపుతారు? ఇలాగే సాగుతూ పోతే కొంతకాలానికి కుబేరుడు కూడా డబ్బులన్నీ అయిపోయి పనికార పథకంలో కూలికొస్తాడు. ఆవేదనతో చెప్తున్నాం. భవిష్యత్తు అవసరాల గురించి రేపు పొద్దున ఎవరు వచ్చినా సరే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. సో డియర్ ఫ్రెండ్స్, ఉచితాలు ఎప్పటికీ కూడా పేదరికాన్ని నిర్మూలించలేవు. కేవలం ఉచితాలు మాత్రమే ఇస్తే పేదరికం నిర్మూలన కాదు. అవి కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలకు తొడిగే భ్రమల ముసుగు మాత్రమే. ఒక మనిషికి ఉచితంగా చేపను పట్టి ఇవ్వటం కంటే చేపలు ఎలా పట్టాలో నేర్పించటమే నిజమైన సంక్షేమం. చేతికి ఉచితంగా డబ్బులు ఇచ్చే బదులు పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, నైపుణ్యాలు పెంచాలి కదా. వికలాంగులకు, వృద్ధులకు, నిజమైన పేదలకు సహాయం అందించాల్సిందే. దాంట్లో డిస్ప్యూట్ లేదు, దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కష్టపడే శక్తి ఉండి కూడా ఉచితాల కోసం క్యూలో లైన్లో నిలబడే సంస్కృతి పోవాలా వద్దా? ఈ హైకోర్టు జడ్జి గారి ఆవేదన, మరి వెంకయ్య నాయుడు గారి గతంలో చేసినటువంటి హెచ్చరికలు
పాలకుల కళ్ళు తెరిపిస్తాయా లేదా మన రాష్ట్రాలని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయా? ఈ ఉచిత పథకాల సంస్కృతిపై మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి, కామెంట్ చెయ్యండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, సుప్రీంకోర్టు కూడా ఒక గైడ్ లైన్స్ రాష్ట్రాలకి కేంద్రాలకి గతంలో ఇచ్చింది. దీని మీద క్లారిటీ, క్లాసిఫికేషన్, డీటెయిల్స్, జస్టిఫికేషన్ ఇవ్వమని. అంటే అంత సీరియస్ మ్యాటర్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒకరిని మించి ఒకరి మీద ఒక పోటీ పడి ఉచితాలు ఇస్తూ ఉంటే దానికంటే కూడా ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద, డెవలప్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడం బెటర్ కదా. పూర్తిగా అంటే శ్రమ చేయాలన్న భావనని లేకుండా చేస్తున్నారు యువతలు అనేది పెద్దలు, న్యాయ కోవిదులు, జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతా ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.